గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆహా, ఎంత చక్కని కంఠం అమ్మా నీది. సంగీత సరస్వతి. సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది. ఎవరు కన్నబిడ్డవో నువ్వు. వయస్సులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. ఎవరమ్మా నువ్వు? పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా. చెప్పమ్మా. నేనెవరనేది తెలియటం లేదా? తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు? చెప్పమ్మా. శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే. ఏమండి, ఇది మన మనవరాలండి. దేవినా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూడ్డానికే వీలు పడలేదమ్మా. మీ నాన్న ఎక్కడా? బాబు, నడవలేని ఈ ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్లి అమ్మ దర్శనం చేయించావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో బాబు. నీలాంటి మంచి మనుష్యులు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి బాబు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నాన్నా, అమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావయ్యా? నాన్నా, చేదీరా. అమెరికా నుంచి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూడటానికి. నానా, మీరు ఆశ్చర్యపోవాలని మీ మనోరాలు ఆశపడింది. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం. ఆశ్చర్యం కాదురా, గుండె దడ పుట్టిస్తున్నావు. అసలు నేను ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నది? ఈ మా నాన్నగారు బిడ్డను చూడకుండా ఉండగలరు, కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు. కాదురా, ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావా? అయ్యో వదిలేయండి, వచ్చేసాడు కదా. బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోరేంటండి మీరు? సూర్య, నా కోడలు ఎక్కడ్రా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ. మంగళే మంగళకరే మాంగళ్య మంగళప్రభే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? అమెరికాలో 4 ఏళ్లు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా? అది కాదమ్మా. నేను నాన్న కూతుర్నని ఏనాడు మర్చిపోలేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేవీ నేను మర్చిపోలేదు. నీలాంటి బిడ్డను పొందటానికి నేనెంతో అదృష్టం చేసుకున్నానమ్మా. ఓ బావా, అదృష్టం అంతా నీదే కాదయ్యా. ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు. నేనయ్యా అసలైన అదృష్టవంతుణ్ణి. దీర్ఘసుమంగళిగా వర్ధిల్లమ్మా. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? బాబు గారు, నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు. అక్కడ పాము తేలో కలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయను బాబు గారు? అమ్మా దేవి, అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా? నువ్వు తల్లివా? కాదు కాదు, నువ్వు రాయివి. చాలే ఆపు. ఏంటలా నోరు బారేసుకుంటున్నావు? బుద్ధిందా లేదా నీకు? ఎవరనుకుంటున్నావు ఆ తల్లిని? శక్తి దేవత.
తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మ. నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది. అమ్మా దేవి, నిన్నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడు తల్లి. నా భర్త బతికాడు బాబు గారు, నా భర్త బతికాడు. తాత, ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత? అవును బంగారు. ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్లను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్లను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది. పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా. అంత కరుణామయ తల్లి ఆ తల్లి. అలా అయితే ఆ దేవి కథ తెలుసుకోవాలనుంది తాతయ్య. నా తాళి భాగ్యం నాకు కరుణించిన ఆ తల్లి కథ వినాలనుంది బాబు. సూర్య, ఉమ్, నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయనా. ఉమ్, పాడు. ఉమ్, ఉమ్. రండి రండి, త్వరగా రండి. అవతల నేను వేరే చోటకి దగ్గరానికి వెళ్ళాలి. కూర్చోండి. ఇది వేలుగు పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా, ఆ వెన్నం తీసి ఆకు మీద పెట్టండి. అయ్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. మాతృ సోదరీ పిండం తద్యామి అవద్దేవద్దాన్య ఆకాశతోషాణా. ఆగు, నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది. తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని. కాదు 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 కాదు, ఆ నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినాకే నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా. అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా. దానికి మంత్రం చెప్పు. అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా. కొత్త మంత్రం కనుక్కో. కనుక్కోవడానికి కుదరదు. కనుక్కో, చెప్పు. కనుక్కుంటా 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 కనుక్కుంటా. అయ్యయ్యో, 100 రూపాయలు దొరుకుతాయని ఆశపడి ముందు నష్టపోయిన దగ్గర తగులుకుపోయిన డబ్బా. వీడే మనుషుడా రాక్షసుడా? ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు. వీడేనాడు జతి కాకైపోయినది తింటాడు. వీడి తగ్గిన ఏనాడు పెడతాను. ఏం రావట్లేదే. నరసింహం గారి కుటుంబం పైకి స్వాహ. ఆ నరసింహం గారు కూడా సూర్యం గారు అమెరికా నుండి వచ్చేసారయ్యా. నా కొడుకు మళ్ళీ వచ్చినాడని పళ్ళి కిరిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా? వాణ్ణి అక్కడికక్కడే ఇరగదీసి నరికి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాణ్ణి కదరా పోసడికే. ఇన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తుండానో నా కొడుకు అయిపోయినాడు. వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా, పిండం పెట్టిస్తా. ఏమండి ఏమండి? నేను ఏంటి డల్లిపోయావా? అరే, నీకు సిగ్గిస్తుంది, నాకేం వేస్తుందంటే ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు. నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవేవో లోకాలకి. సిగ్గేస్తోందండి. ఇంకెన్నడు నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను. వాణ్ణి లేపేస్తాను. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను.
చిన్నబాబు గారు, ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పి ఆ పుణ్యాకూరలు బుద్ధి చెప్పాల్సిందే. అవును బాబు, ఈ రోజు వాళ్ళ పని పెట్టేయాలి. చూడండి, నాకు సాయం చేస్తారా మీరంతా? సాయం అంటారేంది బాబు, మీకోసం ఆ ప్రాణాలైనా ఇస్తాం. ఓకే ఓకే ఓకే. ఆ, ఆ. ఇక్కడ జరిగిన విషయం నాన్నగారికి ఎవ్వరూ చెప్పకూడదు. బాబు, అవును, నేను వాడితో గొడవ పడ్డానని నాన్నగారికి తెలిసిందనుకోండి, నేను ఇలా మీతో సంతోషంగా ఉండడానికి కుదరదు. మళ్ళీ అమెరికాకు పంపించేస్తారు. వద్దు బాబు, మీరు మాతోనే ఉండిపోవాలి. తప్పకుండా మీతోనే ఉంటాను. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. తాతయ్య, ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ. అవును తల్లి, ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలవు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. ఆ? అయ్యయ్యో తాతయ్య, మంటలు. తాతయ్య, అట్నుంచి కూడా వస్తున్నాయి. అమ్మా తల్లి, పెద్దమ్మ తల్లి, అమ్మా కరుణించు తల్లి. కరుణామయి, జగదంబ, మమ్మల్ని కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి, జగదంబ. అయ్యో, ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. ఛీ, నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అది కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది. అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు? నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి. ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. ఏమన్నా రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను నుదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా. అది
సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో